వినతి పత్రం ఇస్తేనే వణికిపోతూ వక్రీకరణ వార్తలు రాస్తున్న ఆంధ్రజ్యోతి అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతా ఉంది. జర్నలిస్ట్ సాయి గారు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఈరోజు వైరల్ అవుతున్నాయి. ఈ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక కథనం మేరకు మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ కోరిన జగన్మోహన్ రెడ్డి అంటూ కథనం రాస్తూ మద్యం రవాణా కేసులో ఈడీ జోరు పెంచినందునే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరాడట. దీనిపై ఈ వినతపత్రం ఇస్తేనే వక్రీకరణ వార్తలు రాస్తారా అంటూ వైరల్ అవుతున్న వీడియో ఏంటన్నది చూసిన తర్వాత మళ్ళీ దీనిపై మనం విశ్లేషించుకుందాం. నరేంద్ర మోడీ అమిత్ షాల అపాయింట్మెంట్ అడిగారు జగన్మోహన్ రెడ్డి. వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళు వెళ్లి మోడీని అడిగారు కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి వినతి పత్రం ఇవ్వడానికి. దాన్ని ఎలా ట్విస్ట్ చేసింది ఆంధ్రజ్యోతి అంటే, ఓ పక్కన మద్యం రవాణా కేసులో ఈడీ హీట్ పెరిగిపోయింది, దాంతో భయపడిపోయేసి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్తున్నాడు జగన్ అని. మెయిన్ మద్యం కుంభకోణం కేసులోనే ఏమీ పీకలేదు జగన్. ఇందులో ఏం పీకుతారు? దాంట్లో వివేకానంద రెడ్డి కేసు ఇట్లాగే కథలు రాశారు, వాటిట్లోనూ అట్లాగే రాశారు. మరి అప్పుడే జగన్ పరిగెత్తుకుంటూ వెళ్ళాలి కదా, వెళ్ళలేదే. ఒక వినతి పత్రం ఇవ్వడానికి జగన్ వెళ్తున్నాడు. కేంద్రం అడిగిన ప్రతి బిల్లుకి మద్దతు ఇస్తున్నాడు జగన్. ఎక్కడ ర్యాపో మెయింటైన్ చేస్తూ ఇదే చెడగొట్టుకోవట్లేదు. అలాంటప్పుడు వినతి పత్రం తీసుకోవడానికి అది ప్రాబ్లం ఏం కాదు కదా. ఇదివరకు లోకేష్ వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వలేదా, చంద్రబాబు వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వలేదా? అప్పుడు తీసుకున్నారు కదా, అట్లాగే ఇప్పుడు తీసుకోవచ్చు కదా. అట్లా తీసుకుంటే కనుక కూటమి ధర్మానికి అన్యాయమని వీళ్ళు ఇక్కడ ప్రచారం చేస్తారన్నమాట. దానికోసం ఇప్పుడే రెచ్చగొట్టడం బిగించేశారు. చూశారు కదా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జర్నలిస్ట్ సాయి గారి మాటలు. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తుంటే సోనియా గాంధీ జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తేనే సోనియా గాంధీని కేర్ చేయనటువంటి వ్యక్తి, సోనియా గాంధీ మాటల్ని తోసిపుచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ఉడతా భక్తులకు భయపడతాడా? మద్యం కేసు, లేకపోతే ఈడీ స్పీడ్ పెంచిందని, జోరు పెంచిందని, లేకపోతే ఇంకో కేసు ఏదో పెడతారని జగన్మోహన్ రెడ్డి కేసులకు భయపడే వ్యక్తి? జగన్మోహన్ రెడ్డి ఏమైనా నారా లోకేష్ బాబు అనుకున్నారా? చంద్రబాబు అనుకున్నారా? చుట్టూ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు 53 రోజులు రాష్ట్రంలో అడుగు పెట్టకుండా కేంద్ర పెద్దల కాళ్ళ చుట్టూ తిరిగినటువంటి నారా లోకేష్ బాబు అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి అంటే? ఏం మాట్లాడుతున్నారు మీరు? డైరెక్ట్గా ఎన్డీఏ కూటమిలో జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా కలవలేదు. కాకపోతే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నాడు. ప్రతి బిల్లుకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నాడు. అటువంటి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డిపై నోటికొచ్చినట్లు ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి మీడియా, చంద్రబాబు అనుకూల మీడియా అవాకులు చవాకులు పేలుతూ ఇటువంటి వార్తలు రాయడానికి సిగ్గనిపించట్లేదా? వినతిపత్రం ఇస్తేనే ఇలా వణికిపోతారా మీరు? జగన్మోహన్ రెడ్డి మోడీ అమిత్ షా అపాయింట్మెంట్ కోరితే తప్పేంటి? ఒక ప్రధానమంత్రిని, కేంద్ర హోంమంత్రిని జగన్మోహన్ రెడ్డి కలవటం తప్ప? రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేస్తున్నారో వాటి గురించి కేంద్రానికి కంప్లైంట్ ఇవ్వడానికి అపాయింట్మెంట్ కోరితే అది తప్పవుతుందా? రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంపై మోడీని, అమిత్ షాతో మాట్లాడడానికి అపాయింట్మెంట్ కోరితే తప్పవుతుందా? రాష్ట్ర అభివృద్ధిపై, రాష్ట్రంలో జరుగుతున్న ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దారుణాలపై మాట్లాడడానికి అపాయింట్మెంట్ కోరితే తప్పవుతుందా? మీరే చెప్పండి. ఎందుకు ఇట్లా వక్రీకరణ వార్తలు రాస్తారు? నోటికి వచ్చినట్లు మన చేతులు పేపర్ ఉంది, మనం ఏదైనా ప్రజలకు చూపించవచ్చు అని ఇలాంటి వార్తలు రాయటం, ఇలాంటి న్యూస్ ప్రచారం చేయటం నిజంగా మీ విలువలు మీరు తగ్గించుకున్నట్లు. అది గుర్తుపెట్టుకోండి.